హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో కార్తీక్, దశరథ్‌తో జీవితంలో నిజం చెప్పడం తేలిక. వాటిని దాయటం చాలా కష్టం మావయ్య. దాయటమే కష్టమైతే మోయడం ఇంకా కష్టం. అలాంటివి మోసి మోసి ఈ గుండె రాటు తేలిపోయింది. సుమిత్ర అత్త అంటే ఎవరు? నా కన్న తల్లి లాంటిది. చిన్నప్పుడు సుమిత్ర అత్త దగ్గరే పెరిగాను. అత్తయ్య నన్ను రెడీ చేసి స్కూల్‌కి పంపేది. అత్తకి కొడుకు లేడు అనే లోటు మేనల్లుడితో తీర్చుకుంది. మేనల్లుడిని కూడా కొడుకులాగే చూసింది. ఇప్పుడు సుమిత్రత్తని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తుంటే నాకు లోపల ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు మావయ్య. మనకి మనమే బలం. అత్తకి మనమే ధైర్యం. అత్తకి ఏం కాదని ముందు మనం నమ్మాలి. అప్పుడే అత్తని నమ్మించగలం అనగానే కాంచన, అవునన్నయ్య, నిండు నూరేళ్ళు వదినా నువ్వు కలిసే ఉండాలి అని దశరథ్ చేయి పట్టుకొని ఏడుస్తూ, కూతురు పెళ్ళి నీ చేతుల మీదుగా జరుగుతుంది. మనవల్ని చూస్తారు. వాళ్ళ ఎదుగుదలని చూస్తారు. మన కోసం ఇలా జీవితం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుందన్నయ్య. అప్పుడు కూడా మనమంతా ఇలాగే ఉంటాం. ఇలాగే ఉంటాం. వదినకి ఏం కాదన్నయ్య, ఏం కాదు అని అంటది. శివన్నారాయణ, దశరథ, కార్తీక్ బాధపడుతూ చూస్తా ఉంటారు. ఇటు జోష్న ఇంకా పారు దాసుని కలుస్తారు. దాసు, ఏంటమ్మా, నన్ను ఎందుకు రమ్మని ఫోన్ చేసావు అనగానే పారు, సుమిత్ర గురించి నీకు తెలిసే ఉంటుంది కదా. తెలుసమ్మా అని దాసు అంటాడు. తెలుసు కూడా ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నావురా? ఏం చేస్తామమ్మా, విధిరాతని విధాత కూడా తప్పించలేడు కదా అని దాసు అనగానే, కానీ నువ్వు తప్పించగలవురా అని పారు అంటది. నేను నిమిత్త మాత్రుడినే అమ్మా. నువ్వు నిమిత్త మాత్రుడివే కాదురా, ఈ కథలో కీలకమైన పాత్రధారివి. ఈ కథని మలుపు తిప్పగల సూత్రధారివి అనగానే దాసు, నన్ను మాటలతో మొయ్యొద్దమ్మా. ఆ, నిన్ను మొయ్యకపోయినా నువ్వు మాత్రం మమ్మల్ని ఇప్పుడు మొయ్యాలరా అని పారు అంటది. నిన్న అని దాసు అడుగుతాడు. నన్ను కాదురా, నీ కూతుర్ని. జోష్నకేమైంది? నిక్షేపంగా ఉంది కదా. తల్లికి ఆరోగ్య సమస్య అనే బాధ కూడా మొహంలో కనబడడం లేదు అనగానే పారు, కొన్ని బాధలు మొహంలో కనిపించవురా, మనసులో ఉంటాయి అని అంటా ఉంటే దాసు, అది బాధ కాదమ్మా, భయం. మెడికల్ టెస్ట్లు చేస్తే ఎక్కడ నిజం అందరికీ తెలిసిపోతుందో అన్న భయం అనగానే జోష్న, చూసావా గ్రాణి, నాన్నకి అన్నీ తెలిసి ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాడో అనగానే దాసు, మనం కోరుకున్నది ఆ భగవంతుడే చేస్తుంటే మనం ఎందుకమ్మా కంగారు పడ్డం అనగానే జోష్న, నీలాంటి తండ్రిని నేను ఇంతవరకు చూడలేదు నాన్న. కూతురు కష్టాల్లో పడుతుంది అంటే ఏ తండ్రైనా అల్లాడిపోతాడు. సమస్య కూతురి వరకు రానివ్వకుండా అడ్డుపడతాడు. కానీ నువ్వు పోతే పోతుందిలే, నాకెందుకు అని అనుకుంటున్నావు అని అంటది. అప్పుడు దాసు, నువ్వు కష్టపడుతుంటే తండ్రిగా నేను ఆదుకుంటాను. రోడ్డు మీద పడితే నా ఇంట్లో చోటిస్తాను. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లోటు లేకుండా చూసుకుంటాను అనగానే జోష్న, ఛీ, అలాంటి దిక్కుమాలిన బ్రతుకు బతకడం కంటే ఇంత విషం తాగి చావడం నయం అని అంటూ ఉంటే పారు ఏమో, ఉసి జోష్నో అని మెల్లగా అంటూ ఉంటది. దాసు ఏమో, నువ్వంతగా అసహించుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఆ కాస్త వసతి కూడా లేకుండా బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని అంటూ ఉంటే జోష్న, గ్రాని, ముందు నువ్వు నాన్నని పిలిచిన పని గురించి మాట్లాడు. ఇవన్నీ మాట్లాడిస్తే మన బ్రతుకు మీద మనకే విరక్తి కలిగేలా మాట్లాడతాడు అని అంటది. అప్పుడు పారు, ఒరే దాసు, నిన్నెప్పుడు ఏ సహాయమో అడగలేదు. ఇప్పుడు సహాయం చేయాలరా. ఎవరికి అని అడుగుతాడు దాసు. మనకి. నీ కూతురంటే ఒకటి, నేనంటే ఒకటి, నువ్వంటే ఒకటి కాదు కదరా. మనమంతా ఒకటే. మనం ముగ్గురం ఒక ఫ్యామిలీ అనగానే దాసు, మరి కాశీగాడు అని అడుగుతాడు. పారు నవ్వుతూ, వాడు మన ఫ్యామిలీయేరా అని అంటది. మరి వాణ్ణెందుకు వదిలేశారు అని అడుగుతాడు. నువ్వు నీ కూతుర్ని కాపాడరా, ఇది కాశీగాడిని కాపాడుతుంది. బేరం పెట్టావా అమ్మా అని దాసు అంటాడు. పారు దాసు చేతులు పట్టుకొని, దాసు, బ్రతిమాలుకుంటున్నాన్రా, ముందు ఎందుకు పిలిచావో చెప్పమ్మా అని అడుగుతాడు. సుమిత్రని కాపాడాలంటే అసలైన వారసురాలు ఉండాలంటారా. ఇది అసలైన వారసురాలు కాదు. రేపు టెస్ట్లకి వెళ్ళింది అంటే నిజం తెలిసిపోతుంది. ఈలోపు నువ్వొక్క పని చేశావు అంటే జోష్న అసలైన వారసురాలు కాదన్న నిజం బయటపడనీయకుండా చేస్తాను. నేనేం చెయ్యాలమ్మా అని దాసు అంటాడు. ఆ అసలైన వారసురాలు బ్రతికే ఉంది అన్నావు కదరా, అది నిజమేనా
నిజమే అనంటాడు. ఆ వారసురాలు ఎక్కడుందిరా? అప్పుడే దీప కాఫీ పట్టుకొని నడుచుకుంటూ వస్తా ఉంటది వాళ్ళ దగ్గరికి. దాసు దీపని చూస్తా ఇక్కడే ఉంది అనంటాడు. దీప అక్కడికొచ్చేస్తది. జోష్న ఇంకా పారు దీపని చూస్తా ఉంటారు. దీప ఏమో కాఫీ తీసుకోండి అని దాసుకిస్తది. జోష్న తనలో తాను దీపే అసలైన వారసురాలని గ్రానికి అర్థమైందా అని అనుకుంటది. దాసు దీపాని అవును నేనొస్తానని నీకు ముందే తెలుసా అమ్మా అని అడుగుతాడు. తెలియదు బాబాయ్ అని దీప అంటది. మరి కాఫీ తీసుకొచ్చావు? పారిజాతం గారు కాఫీ అడిగారు బాబాయ్. ఇక్కడికి వచ్చాక అర్థమైంది కాఫీ మీకని. అందుకే మీకే ఇచ్చాను అనగానే దాసు నువ్వన్నీ అర్థం చేసుకుంటావమ్మా. కానీ కొందరు కొన్ని అర్థం చేసుకోలేరు. ఆ కొన్ని కూడా అర్థమయ్యే రోజు తొందరలోనే ఉంది అని కాఫీ తాగుతా ఉంటాడు. ఏంటి బాబాయ్ అని దీప అడుగుతది. వదినెలా ఉందమ్మా? నిద్రపోతుంది బాబాయ్. నువ్వేం భయపడకమ్మా. వదినకి ఏమీ కాదు. ఈ ఇంటి కన్న కూతురుంది కదా తనని కాపాడుకుంటుంది. జోష్న కంగారు పడుతూ తనలో తాను దీపకి దాసు నిజం చెప్పేశాడా లేక ఇండైరెక్ట్ గా నన్ను నిజం ఒప్పుకోమంటున్నాడా అని అనుకుంటూ ఉంటది. ఇటు దీప తనలో తాను నాకు నిజం తెలిసింది. ఆ విషయం జోష్నకు తెలియదు కదా. అమ్మని నన్నే కాపాడమని బాబాయ్ చెప్తున్నాడు. అయినా బాబాయ్ని పారిజాతం గారు పిలిపించి ఇక్కడ నిలబెట్టి ఏం మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉంటది. పారు ఏమో కాఫీ ఇచ్చావు కదా వెళ్ళు అనగానే దీప అలాగే అమ్మా వస్తాను బాబాయ్ అని వెళ్ళిపోతది. వారసురాలు ఎక్కడుందిరా అని అడుగుతుంటే ఇదిగో ఇక్కడే ఉందని అంటావేంటి అనగానే దాసు అవునమ్మా అని అంటాడు. ఎక్కడుంది? ఉండేదమ్మా వెళ్ళిపోయింది అని అంటాడు. వెంటనే పారు నేను అడిగింది ఆ దీప గురించి కాదురా వారసురాలు గురించి అనగానే దాసు ఒక పుట్టుక ఒక చావు ఒక బలం అని అంటా ఉంటే పారు ఛా వీడు మళ్ళీ మొదలు పెట్టాడు. హాస్పిటల్లో చూపించుకోరా అంటే వినవు. నీకేమో ఇది తగ్గదు అనగానే దాసు నటించి మంచివాడిగా బతకడం కంటే నాకు ఇలా ఉండడమే ఇష్టమమ్మా అనగానే పారు నీతో మాట్లాడుతుంటే మా బుర్రలు పోయేలా ఉన్నాయి. అసలు విషయం చెప్తాను. నిన్ను ఎందుకు పిలిపించాను అంటే నువ్వు అసలు వారసురాల్ని తీసుకురావాలి అనగానే జోష్న షాక్ అవుతుంది. గ్రాని ఇందుక నువ్వు నాన్నని పిలిచింది? అవునే అందుకే పిలిచాను. ఒరే దాసు అసలు వారసురాలు ఎక్కడుందో నీకు తెలుసా? తెలుసుకుంటానమ్మా అనగానే వెంటనే దాన్ని ఇక్కడికి తీసుకురారా అనంటది. జోష్న కంగారు పడతా ఉంటది. దాసు ఏం జోష్న తీసుకురమ్మంటావా అని అడుగుతాడు. ఇటు దీప ఎదురు చూస్తా ఉంటే కార్తీక్ వస్తాడు. కార్తీక్ వచ్చి ఏంటి దీప రమ్మని సైగ చేశావేంటి అని అడుగుతాడు. మెల్లిగా దాసుబాబాయ్ వచ్చాడు. ఏడి అని కార్తీక్ అడుగుతాడు. బయట పారిజాతం గారితో మాట్లాడుతున్నాడండి. జోష్న కూడా అక్కడే ఉంది అనగానే కార్తీక్ అత్తని చూడ్డానికి వచ్చాడేమో దీప. నాకు అలా అనిపించడం లేదు బావా. మరి ఎలా అనిపిస్తుంది అని కార్తీక్ అడుగుతాడు. ఏదో జరుగుతుంది బావా. ఏదో అంటే అని అడుగుతాడు. అప్పుడు దీప ఏదో ప్లాన్ మొదలు పెట్టారు అని అంటది. కార్తీక్ తెలిసిందే కదా అసలైన వారసురాలు వస్తేనే అత్తయ్యకి ట్రీట్మెంట్ జరుగుతుంది. జోష్న దాసుమావయ్య కూతురు. టెస్టులు చేస్తే రిపోర్ట్లో ఆ నిజం తెలిసిపోతుంది. దీన్ని తెలియకుండా ఆపాలి అంటే అసలైన కూతురు రావాలి. జోష్నకి నిజం తెలుసు కానీ పారుకు చెప్పదు. దాసుమావయ్యకి నిజం తెలుసు కూతురికి మాటిచ్చాడు కాబట్టి తల్లికి చెప్పడు. పారుకి ఈ నిజం తెలియదు కాబట్టి మనవరాల్ని కాపాడుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే పిలిపిచ్చుంటుంది అనగానే దీప ఏమో బావా నాకైతే జోష్న తనని తాను కాపాడుకోవడానికి ఏం చేస్తుందో అని భయంగా ఉంది అనగానే కార్తీక్ ఇవన్నీ మనం ముందే ఆలోచించాం కదా అని అంటాడు. అప్పుడు దీప వాళ్ళని ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలని చూస్తారు. మనం దీన్ని ఆపాలి అంటే నువ్వెళ్ళి మా అమ్మకి నిజం చెప్పేయాలి. మనం వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి అమ్మని కాపాడుకుందాం అనగానే కార్తీక్ నేను ఆ ప్రయత్నాల్లోనే ఉన్నా మరదలా. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వే ఈ ఇంటి వారసురాలివి అనే నిజం బయటపడకుండా ఎవ్వరూ ఆపలేరు మరదలా. ఎందుకంటే అత్తని కాపాడాల్సింది నువ్వే కాబట్టి. ముందు నుండి మనం చెప్పడం కంటే జోష్న ద్వారానే నిజం చెప్పించడం మంచిది అనగానే దీప జోష్న నిజం ఒప్పుకోదు బావా అని అంటది. ఒప్పుకోకపోతే వేరే దారి లేదు మరదలా.
వేరే దారి ఏదైనా ఉంటే అది ఏమై ఉండొచ్చు బావా? అందుకే దాసుబాబాయిని పిలిపిస్తే అనగానే కార్తీక్ "ఉమ్, ఇది ఆలోచించాల్సిన విషయమే. దాసు మామయ్యతో పారు ఏం మాట్లాడుతుంది అని అంటా ఉంటాడు. ఇటు దాసు చెప్పు జోష్న, అసలైన వారసురాలు రావాలని నువ్వు కోరుకుంటున్నావా అని అడుగుతా ఉంటే పారు అది కోరుకోవడం కాదురా, నేను కోరుకుంటున్నాను. సుమిత్ర సమస్యకు అసలైన కూతురు వస్తేనే కాని పరిష్కారం ఉండదు. రాకపోతే అని దాసు అడుగుతాడు. నీ కూతురు అన్యాయం అయిపోతుందిరా. ఒరే దాసు, ఇది నీ రక్తం. నీ బిడ్డ క్షేమం నువ్వు కోరుకోవా? ఖచ్చితంగా కోరుకుంటావు. మంచితనము అంటే మెల్లో రుద్రాక్షలు వేసుకొని పుణ్యక్షేత్రాలు తిరిగి రావడం కాదురా, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలి అనగానే దాసు తన మెల్లో ఉన్న లాకెట్టు కాసేపు పట్టుకొని కళ్ళు మూసుకొని తర్వాత నువ్వు ఒక వస్తువుని పైకి విసిరితే అది కిందకు పడుతుందమ్మా. దాన్నే ధర్మం అంటారు, లేదా ప్రకృతి ధర్మం అంటారు. అంటే నువ్వు ఏదిస్తే అదే నీకు తిరిగిస్తుంది ఈ ప్రకృతి. నువ్వు మంచి చేస్తే మంచి, అన్యాయం చేస్తే అన్యాయాన్నే ఇస్తుంది అనగానే పారు నిన్ను కన్న తల్లిన్రా, నువ్వు నాకు పాఠాలు నేర్పించకు అని అంటది. నీ దారి వేరు, నా దారి వేరమ్మా. ఒరేయ్, నిన్ను మా దారిలోకి రమ్మనడం లేదు, ఒక సహాయం చేయమంటున్నాను. నేను చేయలేనమ్మా. సుమిత్ర అసలైన కూతురు ఎక్కడుందో నీకు తెలుసా తెలియదారా అనగానే దాసు చెప్పను అని అంటాడు. పారు ఏం చెప్పవు అని అడుగుతుంది. నేనేం చెప్పనమ్మా. తెలిస్తే అది ఎక్కడుందో చెప్పరా, దాంతో మాట్లాడి అది అడిగినంత డబ్బిచ్చి సీక్రెట్గా దీనికి బదులు అసలైన వారసురాల్ని ఆపరేషన్లో పడుకోబెడదాం అనగానే దాసు తెలియకపోతే అని అంటాడు. వెతుకుదాం అనగానే దాసు ఏం జోష్న, ఈ ఇంటి వారసురాల్ని వెతుకుదామా? జోష్న ఏమో తనలో తాను నిజం చెప్పేసేలా ఉన్నాడు అని కంగారు పడతా ఉంటది. పారు అది నీతో ఎందుకు వస్తుందిరా? అవసరం తందే కదమ్మా. ఒరే దాసు, అవసరం తందేరా, కానీ అది నీతో రాలేదు. ఈలోపు ఇక్కడ ఆడవలసిన నాటకాలన్నీ ఆడుతాం అనగానే దాసు మొదటి నుండి మీరు చేస్తుంది సారీ, మనం చేస్తుంది అదే కదమ్మా అనగానే పారు జీవితమే ఒక పెద్ద నాటకం రా, జీవించాలి అంటే నాటకం ఆడాల్సిందే అనగానే దాసు మన నాటకం మరొకరి జీవితాన్ని నాశనం చేయకూడదమ్మా. ఈ నీతి వాక్యాలన్నీ పేపర్ మీద రాసుకోవడానికే బాగుంటాయిరా, బ్రతకడానికి కాదు. కళ్యాణి చచ్చి ఎక్కడుందో భూమి మీద ఉన్న కూతుర్ని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు సహాయం చేయలేదో కళ్యాణి నిన్ను క్షమించదురా అనగానే దాసు ఇప్పుడు మీ బాధ ఏంటమ్మా? సుమిత్ర వదిన చచ్చిపోతుందనా, జోష్న దొరికిపోతుందనా? ఆ రెండూరా. అయితే ఆ రెండిటికి ఒక పరిష్కారం ఉందమ్మా. ఏంటది అని పారు అడుగుతుంది. జోష్న ఎవరో నిజం చెప్పేయడం. అలా చేస్తే సుమిత్ర ఎలా బ్రతుకుతుందిరా అనగానే దాసు అసలైన వారసురాల్ని తీసుకురమ్మని చెప్పావు కదా, ఆవిడే వచ్చి బ్రతికించుకుంటుందిలే. ఎక్కడుందో తెలియని దానికోసం దీన్ని రోడ్డు మీద పడేయకురా. ఒరేయ్, నా మాట విను అనగానే దాసు లేదమ్మా, ఇప్పుడు నువ్వే నా మాట వినాలి. సుమిత్ర వదిన ప్రాణాలు ఎవరు కాపాడాలి? తన కన్న కూతురు. జోష్న ఎవరు? నా కూతురమ్మా. ఇప్పుడు తన గురించి నిజం బయటపడుతుందని జోష్న భయపడుతుంది అని అంటా ఉంటే అక్కడికి శివనారాయణ నడుచుకుంటూ వస్తా ఉంటాడు. దాసు అదే నేనే. జోష్న ఎవరన్నా నిజం దశరథ్ అన్నయ్యకో శివనారాయణ గారికో చెప్పేశాననుకో, అప్పుడు ఏ భయమూ ఉండదమ్మా. చెప్పేస్తానమ్మా, ఈరోజు నేను చెప్పాల్సింది అని అంటా ఉంటే శివనారాయణ వచ్చేసి ఏం చెప్పాలి అని అడుగుతాడు. తర్వాత ఇంట్లో అందరి ముందు తీసుకెళ్ళి చెప్పు దాసు, ఏదో చెప్తానంటున్నావు కదా, నాతో ఏం చెప్పాలి? నాతో చెప్పడానికి నువ్వు మీ అమ్మ దగ్గర నా మనవరాల దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? దాసు పారుని చూస్తా ఉంటే పారు ఏమో చెప్పొద్దురా చెప్పొద్దు అని సైగ చేస్తా ఉంటది. జోష్న ఏమో నీకు దండం పెడతాను నాన్న, చెప్పొద్దు నాన్న అని దండం పెడతా ఉంటది. కార్తిక్ ఏమో తనలో తాను మావయ్య దీప గురించి చెప్పడు కదా, ఈ పారు జోష్నాల వాలకం చూస్తుంటే వీళ్ళ ముగ్గురిని చూస్తుంటే ఏదో రభస జరిగినట్టే ఉంది. మరదలు చెప్పింది కరెక్టే, ఏదో జరిగింది, ఏదో కింద మీద పడ్డారు. మావయ్య ఏదో మాట తూలు ఉంటాడు, అది తాత పట్టుకున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. శివనారాయణ ఏమో చెప్పు దాసు, నీ కొడుకు అంటే నా కొడుక్కి నాకు చెడు చేశాడు గాని
నువ్వెప్పుడూ మా మేలు కోరే మా శ్రేయోభిలాషివే. నీ కొడుకేదో తప్పు చేశాడని నిన్ను తప్పుగా చూస్తాననుకోకు. అనగానే దాసు, లేదు సార్. నా కొడుకు చేసిన తప్పుకి నేను మీకు క్షమాపణ చెప్పాలి. అనగానే శివనారాయణ, అవసరం లేదు దాసు. తప్పు చేసిన వాళ్ళే క్షమాపణ చెప్పడానికి అర్హత కలిగిన మనుషులు. మేము క్షమిస్తామా లేదా అన్నది పక్కన పెట్టు. నువ్వైతే క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు అని అంటా ఉంటే దశరథ, చెప్పు దాసు. నాన్నతో చెప్పడానికి ఇబ్బందైతే నాతో చెప్పు. బయటకు వెళ్ళి మాట్లాడుకుందామా అని లేవబోతే, ఆహా లేదన్నయ్య, నేను చెప్పాలనుకున్న విషయం అందరూ వినాల్సిందే. వీలైతే వదినను కూడా రమ్మని చెప్పండి. అనగానే దశరథ, సుమిత్ర గదిలో ఉంది. తనకి ఆరోగ్యం బాగోలేదు. తనెందుకులే అని అంటాడు. అప్పుడు దాసు, అయితే దీపని పిలవండి. తనైతే ఖచ్చితంగా ఉండాలి. అనగానే కార్తీక్, మావయ్య, దీప సుమిత్రత్త దగ్గరుంది. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అంటే కాళ్ళు పడుతుంది. వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దులే. అనగానే దాసు, లేదల్లుడు, దీప ఉండాలి. నేను చెప్పబోయేది అందరికీ సంబంధించిన విషయం. ముఖ్యంగా 2 జీవితాలకి సంబంధించిన విషయం. కార్తీక్, నువ్వు వెళ్ళి దీపని పిలువు అని అంటాడు. ఇటు జోష్న పారుతో సైగ చేస్తా ఉంటది. ఏదో ఒకటి చెయ్యి అన్నట్టు. పారు, ఏంట్రా నీ చాదస్తం? మీ వదినకి ఆరోగ్యం బాగోలేదని చూడ్డానికి వచ్చావు. వదినని పలకరించి వెళ్ళిపోకుండా ఈ పంచాయతీలు అవసరమా నీకు అని అంటా ఉంటే దశరథ, దాసేదో చెప్పాలనుకుంటున్నాడు కదా పిన్ని అని అంటాడు. అప్పుడు పారు, వాడి మొహం, వాడేం చెప్తాడు? ఊర్లు పట్టుకొని తిరుగుతాడు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత వచ్చాడు. వాడికున్నదే ఎల్లక్కాయంత బుర్ర. అందులో సగం పనిచేయదు. మిగిలిన సగం అమావాస్యకి పౌర్ణమికి పనిచేస్తూ ఉంటుంది అని అంటది. అప్పుడు శివనారాయణ, నా కొడుకు నాలాగే ఉంటాడు అని ఒక్క మాట చెప్తే సరిపోయేది కదా పారిజాతం. అనగానే పారు లోపల లోపల, ముసలోడు మామూలోడు కాదు, టైం చూసి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు అని అనుకుంటూ ఉంటది. శివనారాయణ ఏమో, నీకంటే దాసు నయమేలే పారిజాతం. అనగానే పారు, మీ కంటికి అందరూ నాకంటే గొప్పగానే కనిపిస్తారులేండి. మన గురించి తరువాత మాట్లాడుకుందాంలే పారిజాతం. ముందు దాసుని మాట్లాడనిద్దాం. అనగానే పారు, ఒరే దాసు, పెద్ద ఆయనకి బోళ్ళ పనులుంటాయి. నువ్వు మీ వదినను చూసి త్వరగా వెళ్ళిపో. నాకున్న చాలా పనుల్లో ఇది కూడా ఒకటి పారిజాతం. దాసు నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు తెలియాలి. దాసు, నువ్వు చెప్పడానికి ఖచ్చితంగా దీపే ఉండాలంటే నేను తర్వాత పిలుస్తానులే గాని ముందు నువ్వు చెప్పు. జోష్న ఏమో తనలో తాను కోపంగా, నిన్ను ఆ రోజు ఎందుకు వదిలేశానా అని బాధపడేలా చేస్తున్నావు అని అనుకుంటూ ఉంటది. పారు కూడా తనలో తాను, ఈ దాసుగాడు నన్ను ఈ కొంపలో ఉంచేలా లేడు అని అనుకుంటూ ఉంటది. కార్తీక్ ఏమో, ఈ ఇంటి అసలైన వారసురాలు దీపే అని చెప్తే ఏంటి పరిస్థితి అని అనుకుంటూ ఉంటాడు. దశరథ, చెప్పు దాసు. అనగానే దాసు, అన్నయ్య, నిన్నిలా పిలిచే అర్హత లేకపోయినా నీ పక్కన నిలబడే స్థానం ఇచ్చి నన్ను తమ్ముళ్లా చూసావు. నాకు తెలిసి నేనెప్పుడూ నీకు మంచేమీ చేయలేదు. కానీ ఒక ద్రోహం చేశానన్నయ్య. దశరథ, ద్రోహం చేశావా అని అడుగుతాడు. అవునన్నయ్య, ఇప్పుడు నేను చెప్పినా మీరు నన్ను క్షమించరు. అసలు నువ్వు దేని గురించి చెప్పాలనుకుంటున్నావు అని శివనారాయణ అడుగుతాడు. వెంటనే దాసు, జోష్న గురించి అని అంటాడు. అందరూ షాక్ అవుతారు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, లైక్ కూడా చేయండి.